రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో రేపు పోలింగ్ జరగనుంది. అయితే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సో బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు ఈ నెల 13న ఓట్ల లెక్కింపుతో వెల్లడి కానున్నది. ఆ రోజే నగర పట్టణ ప్రజానికం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉత్కంఠకు తెరపడుతున్నది. సో ఇటు జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. అండ్ ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు పత్రాలను పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా తరలిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాలకు గుర్తింపుగా పత్రాలు ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో కరీంనగర్ లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. రైట్ వేణుగోపాల్, రేపు పోలింగ్ ఉంది కదా, సో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉన్నాం. ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి చూసుకుంటే కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి వారి కేటాయించినటువంటి రూట్లలో వెళ్లేందుకు కూడా ఉద్యోగస్తులు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, మరోవైపు 2 మున్సిపల్ కార్పొరేషన్ చూసుకుంటే మున్సిపాలిటీలు 13, 2 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే వీటికి ఎన్నికలు జరిగినటువంటి అంటే ఈ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు ఉదయం అంటే ఈ సెలవు ప్రకటించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకోవైపు పోలింగ్ సందర్భంగా రేపు లేబర్ హాలిడే కూడా ప్రకటించినటువంటి పోలింగ్ సంబంధించి చూసుకుంటే కూడా ఇటు కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల విషయానికి వస్తే 126 డివిజన్లో 713 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ 126 డివిజన్ అయితే 13 మున్సిపాలిటీలో 341 వార్డుల్లో 1570 మంది పోటీలో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి ప్రస్తుతం మనకు మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ఎప్పటివరకు అయ్యే అవకాశం ఉంది? అంటే ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళు సుదూర ప్రాంతాల్లో వెళ్ళే వరకు ముందుగా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? మనకి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ అని మనం ఏర్పాటు చేశాం. కరీంనగర్ కార్పొరేషన్ లిమిట్లో 477 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకి దాదాపు 10 కిలోమీటర్ రేడియస్లోనే ఉన్నాయి అన్ని పోలింగ్ స్టేషన్స్. కాబట్టి మనకి అంత దూరం ప్రాంతం అనేది ఏం లేదు, అన్ని టౌన్ లిమిట్లోనే ఉన్నాయి. అన్ని కూడా మనము ముందే ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని 33 రూట్స్గా కూడా మనము ప్లాన్ చేసుకున్నాము. ఈ 33 రూట్స్కి 33 జోనల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేసాం మనం కోఆర్డినేషన్స్కి అన్నికి. సో మనకి 33 రూట్స్కి కూడా అట్లానే 33 ఆర్ఓస్ కూడా మన దగ్గర ఉన్న రిటర్నింగ్ ఆఫీసర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్స్ కూడా ఈ రోజు ఇక్కడ వచ్చినంత పోలింగ్ పార్టీస్ పిఓ కావచ్చు, ఏపీఓ, ఓపీఓస్కి వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ బై ఆఫ్టర్నూన్ అంటే 2 వరకు మనం ఇక్కడ క్లోజ్ చేసుకొని వాళ్ళు బై మ్యాక్సిమం 3 లోపల వాళ్ళ పోలింగ్ స్టేషన్స్ని రీచ్ అయినట్లా మనం ప్లాన్ చేసుకున్నాం. సార్, ఇది మొత్తం మీద సంజన అంటే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యని చెప్పొచ్చు. ఉద్యోగస్తులు కూడా తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లేందుకు ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాగా 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇటు పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు విజువల్ ద్వారా కూడా పోలీసులకు సంబంధించి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడమే కాదు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కనుక ఎవరు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇప్పటికే అన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మున్సిపల్ సంబంధించిన కార్పొరేట్ సంబంధించిన ఎన్నికలు, ఇంకోవైపు ఇటు జమ్మికుంట, హుజురాబాద్, కరీంనగర్,
చొప్పదండి, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, అంటే ఈ ఏరియాలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పటికే అయితే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని చెప్పొచ్చు సంజన. ఒకవేళ 5 తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్లో ఉంటే మాత్రం వారికి ఓటు వేసే హక్కు కల్పిస్తారు. ఇంకోవైపు దీనికి తప్పనిసరిగా ఐడి కార్డ్స్ చూపెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి సంబంధించి 3 గంటల వరకు ఎక్కడి వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కమిషనర్ చెప్పిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద ఇప్పుడు ఉద్యోగస్తులు చేరుకుంటూ ఉన్నారు. వారు కేటాయించిన స్థలాలకు వెళ్లేందుకు సంసిద్ధమవుతున్న పరిస్థితి మనకు ఎస్ఆర్ఆర్ కళాశాలలో కనిపిస్తుందని చెప్పొచ్చు. All right, Venugopal Rao, thank you for the live updates.